నూడిల్స్ని బయట కొనకుండా ఇంట్లోనే చేద్దామని ట్రై చేశాను, సక్సెస్ అయింది. మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఉంటుంది కదా, అది తీసుకున్నాను. కొంచెం నూనె, కొంచెం వాటర్ వేసుకుని చక్రాల పిండికి కలుపుకుంటాం కదా, సో ఇలాంటి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీగా కలుపుకొని చక్రాల గిద్దెలు ఉంటాయి కదా దాంట్లో పెట్టేసుకోవాలి. బాగా మరుగుతున్న నీటిలో వీటిని చక్రాల్లాగా ఒత్తేసేయాలండి. నేను కొంచెం లావుగా ఉండే చక్రాల గిద్దెలు వాడాను, ఇంకా సన్నటివి వాడితే మీకు బయట షాప్లో లాగే ఉంటాయి. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు కూడా మనం వీటిని ఉడకబెట్టుకోవచ్చండి, ఏమీ కాదు. ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి. నెక్స్ట్ మీకు నచ్చినట్లుగా ఏదో ఒక ప్రొసీజర్లో నూడిల్స్ని చేసుకోవచ్చు. కొంతమంది ఉల్లిపాయ టొమాటో వేసుకుంటారు, కొంతమంది సాసులు వేసుకుంటారు. అలాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలా కొత్తవి ట్రై చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ టైం చేసినప్పుడే సక్సెస్ అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పాస్తాని మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో చేశాను, సక్సెస్ అయింది. సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇలా చేయమని చెప్పారు. సేమ్ ప్రొసీజర్ నేను యూస్ చేసి చేస్తున్నాను. చపాతీ పిండి కొంచెం తీసుకొని దాంట్లో ఒక ఎగ్ వేసుకోవాలి. ఉప్పు నూనె కలుపుకొని సేమ్ ఇంకా చపాతీ పిండిలాగే ముద్దలాగా చేసుకొని 15 మినిట్స్ మూసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పలుచగా పొడుగు చపాతీ లాగా రుద్దుకోవాలండి. పొడుగ్గా కావాలి పాస్తా అంటే. నేను ఇలా లేయర్స్గా పెట్టి కట్ చేసి తీస్తున్నాను, ఇలా తీస్తే ఈజీగా ఉంటుందని. కానీ చపాతీలాగా చేసి చాకుతో ఇలా కట్ చేస్తేనే ఈజీగా వచ్చినట్లు అనిపించింది. వీటిని 45 మినిట్స్ ఎండబెట్టిన తర్వాత అయితే ఇలా అయ్యాయండి. నెక్స్ట్ దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ మన ఇండియన్ ఫ్లాగ్ కలర్లో వచ్చాయి, చూసారా. బాగా మరిగే నీటిలో హై ఫ్లేమ్లో 1/2 గంట సేపు ఉడకబెట్టాలి. బేసిక్ పాస్తా రెడీ అయిపోయింది. కొంచెం వెజిటేబుల్స్, టొమాటో సాసు, సోయా సాస్ వేసుకొని పాస్తాని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత తినేయచ్చు. మన సబ్స్క్రైబర్స్ చెప్పిన టిప్స్ పాటించడం వల్ల ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా సక్సెస్ అయింది. నెక్స్ట్ మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో నిల్వ చేసుకునే విధంగా నూడిల్స్ చేయమని కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు. అవి ట్రై చేశాను. దానికోసం 1 కప్పు గోధుమ పిండి లేదా మైదా పిండి అయినా తీసుకోవచ్చు. సాల్ట్, ఆయిల్, కొంచెం పెరుగు కానీ గుడ్డు కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా తయారు చేసుకొని 15 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఈ చక్రాల గిద్దలు నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. చక్రాలు, జంతికలు, మురుకులు చాలా నేమ్స్ ఉన్నాయి, మేమైతే చక్రాలు అంటాము. వీటిని డైరెక్ట్గా వాటర్లో అయినా వేసేయచ్చు. నేను ఈరోజు టెస్టింగ్కి ఎండలో ఎండబెట్టబోతున్నాను. ఇప్పీ షేప్లో రావాలంటే ఇలా గిన్నెలో వేసుకుంటే ఈజీగా వస్తాయి. ఒక రోజు మొత్తం బాగా ఎండిన తర్వాత ఇలా ఉన్నాయండి. ఈ స్టిక్స్ అయితే బాగా ఎండాయి, కానీ ఇప్పీ అయితే మాత్రం 2 నుంచి 3 రోజులు పడతాయండి ఎండటానికి. వీటిని మరిగే నీటిలో బాయిల్ చేశాను. తీసేటప్పుడు కొంచెం విరిగాయి ఎండబెట్టినవి. నార్మల్గా డైరెక్ట్గా ఒత్తేసినవి అయితే షాప్లో కొన్నట్లే ఎగ్జాక్ట్గా బాగా వచ్చాయండి. నెక్స్ట్ ఇంకొక ట్రైల్. నూడిల్స్ని స్టోర్ చేసుకోవడానికి సాయి గారు మన సబ్స్క్రైబర్ ఒక టిప్ అయితే చెప్పారండి. ఇది ట్రై చేశాను, సూపర్ సక్సెస్ అయింది. మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని కొంచెం తీసుకుని కొంచెం సాల్ట్, పెరుగు, ఆయిల్ వేసుకొని సాఫ్ట్ డో లాగా కలుపుకోండి. ఇంకొక సబ్స్క్రైబర్ స్టీమ్ పెట్టి చూడండి అన్నారు, అది కూడా ట్రై చేయబోతున్నాను. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసేసి చక్రాల గిద్దల్లో వేసేసుకోండి. నూనె కొంచెం వేడైన తర్వాత చక్రాలలాగా వేసేసుకోవడమేనండి. 1 మినిట్లోనే మీకు ఈజీగా ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో కలర్ ఎక్కువ రాకముందే మీరు ఇలా తీసేసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి తినడానికైతే. బయట కొనే నూడిల్స్ లాగే సేమ్ అదే ప్రాసెస్లో మనం ఈ నూడిల్స్ని అయితే చేసుకోవచ్చు. చాలా త్వరగా కుక్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టీమ్ చేయడానికి ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని చక్రాల్లాగా ఒత్తేసి 20 మినిట్స్ స్టీమ్ చేశానండి. స్టీమ్ చేసినవి అంతగా బాగాలేదండి, కానీ నూనెలో ఫ్రై చేసి మనం బాయిల్ చేసుకున్నాం కదా, అవైతే సూపర్ టేస్ట్ వచ్చాయండి. నేను ఇప్పటి వరకు చేసిన నూడిల్స్లో ది బెస్ట్ టేస్ట్ వచ్చాయి. నెక్స్ట్ ఈజీ చపాతీ నూడిల్స్. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna Thanks for watching. Please subscribe.